రోహిత్ శర్మ ఏది చేసినా స్పెషలే. బయట కనిపించాడంటే వార్తల్లో నిలవడం పక్కా. తాజాగా తన సొంత కారునే డ్యామేజ్ చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఏదో కోపంలోనో ఫ్రస్ట్రేషన్ లోనో కాదు. భారీ సిక్సర్ బాదడంతో అది వెళ్లి హిట్ మ్యాన్ ఇష్టమైన లగ్జరీ కారుకు తగిలింది. ఆస్ట్రేలియా సిరీస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఇది జరగడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. రాబోయే ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతున్న రోహిత్ శర్మ అభిషేక్ నాయర్ తో కలిసి ముంబైలోని శివాజ్ పార్క్ లో దాదాపు 2 గంటల పాటు ప్రాక్టీస్ చేశాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ ఆట తీరు, ఆత్మవిశ్వాసం అభిమానులు ఉత్సాహపరిచింది. అయితే ఆ ప్రాక్టీస్ సెషన్ లో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ శర్మ కొట్టిన ఓ భారీ సిక్స్ దెబ్బకి బంతి వెళ్లి పార్కింగ్ లో ఉన్న తన లంబోర్గి కారు అద్దాలను బద్దలు కొట్టడం గమనార్హం. మొత్తానికి రోహిత్ శర్మ అభిమానులైతే హిట్ మ్యాన్ 6 పవర్ లెవెల్ గురించి సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. కాగా 38 ఏళ్ల రోహిత్ శర్మ గత సంవత్సరంలో వెస్టిండీస్ అమెరికాలో జరిగిన T20 వరల్డ్ కప్ విజయం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీతో భారత జట్టుకు వరుసగా 2 ICC టైటిల్ అందించిన సారథిగా నిలిచాడు. ఆ తర్వాత టెస్టులకు గుడ్ బై చెప్పడంతో అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్ శర్మ ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరగబోయే 3 వన్డేల సిరీస్ లో మళ్లీ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. అయితే ఈసారి కెప్టెన్ గా కాకుండా ఒక ప్లేయర్ గా మాత్రమే రోహిత్ శర్మ బరిలోకి దిగబోతున్నాడు. ఈ నెల 15వ తేదీన టీమిండియా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనుంది. అయితే ఒక రోజు ముందుగానే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆస్ట్రేలియాకు బయలుదేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.